నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, బ్రహ్మ హాస్పిటల్‌లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటం అనేది మొన్న జరిగింది. అది అందరికీ తెలిసింది. ఈరోజు పేపర్‌లో కూడా, మీడియాలో కూడా అంతా రావడం జరిగింది. దాని గురించి మీకు కొన్ని వివరంగా చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఏప్రిల్ నెలలో ఇద్దరు డాక్టర్లు ఇన్స్‌పెక్షన్ రావడం జరిగింది వర్మ హాస్పిటల్‌కి. వాళ్ళు మొత్తం హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన ఉన్న అందరు పేషెంట్స్‌ని కూడా వాళ్ళు ఈ హాస్పిటల్ నుంచి ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఉన్నది కాకుండా అడిషనల్‌గా మనీ ఏమైనా తీసుకోవడం జరిగిందా అని ప్రతి పేషెంట్‌ని అడగటం జరిగింది. ప్యాకేజీలో జరిగితే తప్పితే ఎవరి దగ్గర కూడా ఎక్స్ట్రా మనీ తీసుకోలేదని అందరూ చెప్పడం జరిగింది. ఆ డాక్టర్స్ ఇద్దరు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు ఆ విషయం. అందరిని అడిగాం. అందరి పేషెంట్స్‌ని కూడా ఎవరు కూడా హాస్పిటల్ నుంచి మాకు ఎక్స్ట్రా మనీ ఎవరు తీసుకోలేదని అందరూ చెప్పారని ప్యానెల్ డాక్టర్స్ ఇద్దరు మాకు చెప్పడం జరిగింది. తర్వాత ప్యానెల్ డాక్టర్స్ వెళ్ళిపోయినప్పుడు 2 టెక్నికల్ పాయింట్స్ వాళ్ళు రైజ్ చేశారన్నమాట. 2 పాయింట్స్. అందులో మొదటిది ఏంటంటే, ఒక పేషెంట్ బాగా సీరియస్‌గా ఒక పేషెంట్ వచ్చి లంగ్స్ అంతా క్లాట్స్ చేరిపోయి బ్లడ్‌లో అంటే సెప్సిస్, దాంతోపాటు బీపీ డౌన్ అయిపోయి ఒక సెప్టిక్ షాక్‌లో పేషెంట్ వచ్చింది. సెప్టిక్ షాక్ అనేది ఏంటంటే, మనకి బాగా జ్వరంతో ఉండటం, లేదా సెల్ కౌంట్లని కొన్ని రిపోర్ట్‌లో మనకి అది సెప్సిస్ అని తెలిసిపోతుంది కొన్ని టెస్టుల్లో. కానీ ఆల్రెడీ బయట యాంటీబయాటిక్స్ వాడి వస్తే కనుక కల్చర్డ్ పాజిటివ్ రాకపోవచ్చు. అందుకని కల్చర్ పాజిటివే ఉండాలని లేదు. అది లేకపోయినా కానీ మనం మిగిలిన సిమ్టమ్స్ ఫైండింగ్స్ని బట్టి ఇది వీడికి ఇన్ఫెక్షన్ ఉందని యాంటీబయాటిక్స్ ఇస్తాం అన్నమాట. కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఇలా సెప్టిక్ షాక్ ఉందని రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఈ కల్చర్ పాజిటివ్ లేకపోవడంతో వాళ్ళు రేట్ చేశారు, కల్చర్ పాజిటివ్ లేదు కదా అనేది. కానీ ఒక విషయం ఏంటంటే, ముఖ్యంగా మీకు తెలియజేసుకునేది, మీరు ఏదైనా ఈ పేషెంట్కి ఈ జబ్బు ఉంది అని మేము ప్యానెల్ డాక్టర్కి పంపుతాం. ట్రస్ట్లో ఉన్న ప్యానెల్ డాక్టర్ దగ్గరికి పంపుతాం అన్నమాట. ప్యానెల్ డాక్టర్ అప్రూవల్ ఇస్తేనే మేము కేసులు టేకప్ చేయడం జరుగుతుంది. ప్యానెల్ డాక్టర్ అప్రూవల్ ఇవ్వకుండా మేము అసలు ఏ కేసుని టేకప్ చేయం. రీఆథరైజేషన్ అని అది రేజ్ చేసి పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫోటోలు పెట్టి ప్యానెల్ డాక్టర్ పంపుతాం. ప్యానెల్ డాక్టర్ నుంచి అప్రూవల్ వచ్చాకే పేషెంట్కి ఇది ఆరోగ్యశ్రీలో అప్రూవల్ వచ్చింది, మేము టేకప్ చేసామని చెప్తాం అన్నమాట. ప్యానెల్ డాక్టర్ నుంచి అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ ఎందుకు వచ్చిందంటే, అతను మెడికల్ పర్సన్, ఈ ఒక్క కల్చర్ పాజిటివ్ని బేస్ చేసుకుని కాకుండా మిగిలినవన్నీ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించిన ఉద్దేశంతో అతను అప్రూవల్ ఇవ్వటం, మేము ట్రీట్మెంట్ ఇవ్వటం. ఆ పేషెంట్ అంత సీరియస్ కేసు కూడా అటు లంగ్స్లో క్లాట్స్ ఉండి, ఇటు సెప్సిస్ ఉండి, షాక్లో ఉండి కూడా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్తో రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిన పేషెంట్. వాళ్ళు రేట్ చేసి ఏమన్నారంటే, ఈ కల్చర్లో పాజిటివ్ రాలేదు కాబట్టి ఒక 3,000 దానికి డిడక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రెండో కేసు ఏంటంటే, ఇంకో పేషెంట్ సిజేరియన్ డెలివరీ అవసరమైంది. మా దగ్గరికి వచ్చే పేషెంట్ అంతా కూడా టెరిషరీ కేర్ హాస్పిటల్ ఇది. బయట అన్ని హాస్పిటల్స్తోని ఇంకా ట్రీట్మెంట్కి రెస్పాన్స్ లేకపోతే బాగా క్రిటికల్ కేసులు, కాంప్లికేటెడ్ కేసులు అన్ని మాకు వస్తూ ఉంటాయి. మాకు ఇక్కడ 24 గంటలు కూడా డెలివరీ కేసులకి మనకి న్యాయం జరగాలని 4 డాక్టర్లు పెట్టి ఉంచామన్నమాట. డే టైం 3 డాక్టర్ని, నైట్ టైం ఇక్కడే పడుకుంటారు డాక్టర్. ఒక ఆబ్స్టిషన్ జనరల్గా ఏంటంటే ఒక ఆబ్స్టిషన్తో సరిపోయేది. మేము ఇక్కడ 4 ఆబ్స్టిషన్ డాక్టర్స్ ఫుల్ టైం, వాళ్ళు ఇక్కడ తప్పితే బయటికి ఇక్కడికి వెళ్ళరు. డే టైం 3 ఉంటారు. ఒకళ్ళు థియేటర్లో ఉంటారు, ఇంకొకళ్ళు ఓపీలు చూస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు అన్నిటినీ మాకు ఎక్కడ పేషెంట్ కేర్ ఎఫెక్ట్ అవ్వకూడదని ఒక డాక్టర్ గారు నైట్ టైం ఫుల్ టైం ఇక్కడే ఉంటారు. అందుకని మాకు ఏంటంటే బాగా కాంప్లికేటెడ్ కేసులు ఏ టైంలో వచ్చినా టేకప్ చేయడం జరుగుతుంది. ఎవరిని నో అని చెప్పడం ఉండదు. ఎంత సీరియస్ కేసు అయినా సరే మన ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది అన్నమాట. అలా ఒక సిజేరియన్ డెలివరీ అవసరమైన కేసు వచ్చింది. సిజేరియన్ డెలివరీ అవసరం అని చెప్పి వెంటనే మనం ప్రియాత్ రేజ్ చేస్తాం, వాళ్ళకి అప్రూవల్ పెడతాం, ఇలా సిజేరియన్ డెలివరీ అవసరమైందని. కానీ మనకి డెలివరీ ప్లాన్ చేసుకున్నప్పుడు స్కానింగ్ చేస్తే, ఇలా స్కానింగ్ చేసినప్పుడు ఏంటంటే ఉమ్మనీరు బాగా పెరుగుతుంది అన్నమాట. ఉమ్మనీరు మొత్తం అంతా కూడా పెరిగిపోయి ఉండటంతో ఉమ్మనీరు తీసి ఈ సిజేరియన్ డెలివరీ రెండుది ప్లాన్ చేసుకున్నారు. ఈ రెండు అవసరమని అప్రూవల్ పెట్టుకున్నారు. అప్రూవల్ పెడితే ప్యానల్ డాక్టర్ నుంచి మళ్ళీ అప్రూవల్ వచ్చింది. మళ్ళీ అప్రూవల్ వస్తే వీళ్ళు టేకప్ చేశారు, రెండింటికి ట్రీట్మెంట్ ఇచ్చారు, పేషెంట్ రికవర్ అయింది. కానీ పేషెంట్ కంప్లీట్ రికవర్ అయింది. కానీ అక్కడ ఏంటంటే కోడ్లో ఇష్యూ ఏంటంటే, మీకు ఈ సిజేరియన్ ఉమ్మనీరుది కలిపి చేసేయచ్చు ఒకే కోడ్లో. కానీ ఏమైందంటే వీళ్ళు మొదట సిజేరియన్ అనుకోవటం, తర్వాత ఏంటంటే మళ్ళీ ఉమ్మనీరు ఇష్యూ రేట్ అవ్వటం వల్ల 2 కోట్ల కింద వెళ్ళటంతో దానికి ఒక 3,000
దానికి కూడా ఒక ఫైన్ కింద వేసి పేషెంట్ అంతా కంప్లీట్ గా రికవరీ స్టేబుల్ గా ఉంది. రెండింటికి కలిపి 6,000, రెండింటికి కలిపి 6,000, 6,000కి ఒక 10 రెట్లు ఫైన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక 60,000 డీడీ కట్టమన్నారు. జనరల్గా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అక్కడ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇష్యూ ప్రాబ్లం అయినా, లేదా ఇక్కడ మన నుంచి కోర్టుని వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కమ్యూనికేషన్ లో ఇష్యూస్ ఎన్ని ఉన్నా కానీ రేజ్ చేసిన 2 points కి 6,000 కి మనం 10 times 60,000కి డీడీ కట్టి సబ్మిట్ చేసేస్తాం. అదొక ఇష్యూ కాదు. దీంతో పాటు ఏం చేశారంటే కంప్లీట్ గా వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మొత్తం సర్వీసెస్ అన్ని నిలిపివేయండి అని మాకు మొన్న ఈవినింగ్ వచ్చింది. మొన్న ఈవినింగ్ నోటీస్ వచ్చింది అనమాట. అంటే కొత్త కేసులు ఏం తీసుకోవద్దని, ఏం చేయడానికి వీల్లేదని నోటీస్ వచ్చింది. మేమేంటంటే అప్పటికే ఒక 60 మంది పేషెంట్లు ఇన్పేషెంట్లు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు. ఉండటంతో 60 పేషెంట్లు ఆల్రెడీ ప్రియాక్ అప్రూవల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది, ఎవ్వరు తాగలేదు. 60 మంది కూడా రోజు కూడా ఇప్పటికే ఉన్నారు 60 మంది. రోజుకు 4-5 డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. 60 మంది ట్రీట్మెంట్ ఎక్కడే తాగలేదు. ఇప్పుడు డయాలసిస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే మనకి రోజుకి 60-70 డయాలసిస్లు అవుతా ఉంటాయి. మనకి 20 మెషిన్లు ఉన్నాయి. 20 మెషిన్లు ఉన్నాయి. హెపటైటిస్ వైరస్ పేషెంట్లకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి, వైరస్ లేని వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇచ్చి, అంటే ఐసోలేటెడ్ గా మనకు 20 మెషిన్లతో మనం డయాలసిస్ చేస్తున్నాం. అంటే రోజుకి ఒక 60-70 మందికి అవుతుంది మినిమం. కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా అవసరమైనప్పుడు అంటే 4వ షిఫ్ట్ 5వ షిఫ్ట్ కింద పెట్టుకుని ఎవరి పేషెంట్ కూడా కాదనకుండా మన అందరి పేషెంట్ కి డయాలసిస్ జరుగుతుంది. అలా నెలకి 2,000 నుంచి 2,500 వరకు కూడా ఈ డయాలసిస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రియాత్ అప్రూవల్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ అయిపోతుంది. నిన్న కూడా 40 మందికి చేసాం. నిన్న కూడా 40 మందికి జరిగింది అనమాట అంతా. అంటే ఆల్రెడీ అప్రూవల్ ఉండి అవన్నీ కంప్లీట్ అవుతాయి. కానీ ఏమైందంటే కొత్త కేసుల్ని అడ్మిట్ చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు నిన్న కొత్త కేసులు రిజిస్టర్ చేయించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పాత కేసులకి వాళ్ళు సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక సైకిల్ రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఇక్కడ కుదరదు. అందుకని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోనయ్యారు. మరి కారణం ఏంటంటే ఒక 175 మందిని ఇమీడియట్ గా ఎక్కడో చోట ఇక్కడ డయాలసిస్ లేకపోతే కొత్త పేషెంట్ కి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి ఉంటుంది. ఎక్కడ అకామిడేట్ చేస్తారో అని ఒక ఇష్యూ వాళ్ళు రైజ్ అయ్యింది అనమాట. రైజ్ అయ్యి వాళ్ళు కొంచెం వెంటనే ఇక్కడికి రావటం, అంతమంది వాళ్ళు రిలేటివ్స్ అందరికి ఫోన్ చేసుకుని ఇక్కడ డయాలసిస్ ఆగిపోయిందంట, కొత్త కేసులు జరగవంట, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్తగా మనం పెట్టుకోవడానికి ఉండదు అని అంటుంది. ఇక్కడికే వచ్చేసారు మాట అంతా. ఉదయం వచ్చేస్తే ఇలా జరిగింది అని చెప్పాం అంతవరకే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కేసులకు మాత్రం నిర్ణయం 4 మందికి అయింది. సెకండ్ ఏంటంటే డయాలసిస్ తో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి సడన్ డెత్ అంటూ సీరియస్ గా అవ్వటం, సడన్ డెత్ అంటూ జరుగుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ వల్ల అవ్వదు. ఎందుకు సడన్ డెత్ వస్తుందంటే వాళ్ళకి వేరే కాంప్లికేషన్ వచ్చి అంటే కిడ్నీ ప్రాబ్లం నుంచి హార్ట్ కంప్లైంట్ వచ్చి హార్ట్ ఆగిపోయో, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చో, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యో, బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యో, బీపీ డౌన్ అయిపోయో, లేదా హై బీపీ వల్ల స్ట్రోక్లు వచ్చో అలా డెత్లు వస్తాయి. కానీ కిడ్నీ ప్రాబ్లంకి ఏమవుతుంది, యూరిన్ ఆగుతుంది. యూరిన్ ఆగితే డయాలసిస్ చేస్తారు. ఈ బాడీ అంతా వాటర్ పడుతుంది. వాటర్ పడితే వాటర్ తీసే ఫిల్టరేషన్స్ ఉంటాయి, అవి చేస్తారు. వాళ్ళు మెయిన్ భయపడింది ఏంటంటే మరి డయాలసిస్ తో పాటు మాకు ఎన్ని కాంప్లికేషన్లు వచ్చినా అన్ని ఫ్రీగా చేసేవాళ్ళం. లంగ్ ప్రాబ్లమ్ అనో, ఇన్ఫెక్షన్ అనో, బ్రెయిన్ ప్రాబ్లమ్ అనో, హార్ట్ ప్రాబ్లమ్ అనో చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆరోగ్య ప్యాకేజీలు అన్ని ఉచితంగా అయిపోయాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకో చోట ఎక్కడైనా డయాలసిస్ అవుతున్నా కానీ మరి ఈ ఫెసిలిటీస్ అన్ని లేకపోతే మరి కొత్త ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఆ 2 ఇష్యూస్ వాళ్ళు అప్రహెన్షన్ గురి అనమాట, భయపడింది వాళ్ళు. కానీ నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇక్కడికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావటం జరిగింది, కీర్తి గారని రావటం జరిగింది. మీకు ఎగ్జిస్టింగ్ కేసెస్ అన్నిటికి కూడా మేము డయాలసిస్ కంప్లీట్ చేస్తాం. అలాగే న్యూ పేషెంట్స్ అంటారా, మళ్ళీ సస్పెన్షన్ మేము ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చాము. సార్ మీకు ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా మీ అందరికి ఇస్తాను, మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామని. యాక్చువల్గా 2 కేసులు కూడా మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ మీకు ఇందాక చెప్పిన 2 విషయాలు ఏంటంటే ఈ సెప్సిస్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక కల్చర్ ని బేస్ చేసుకునే కాకుండా మిగిలిన పేషెంట్ అన్ని కండిషన్స్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వటం ఉంటుంది. దానికి మీ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇచ్చాకే మేము మొదలు పెట్టాం, మొదటిది. రెండోది ఏంటంటే మీకు కోడ్లు
2 కోట్ల కింద ఎంటర్ అయినా అది మీ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇవ్వడంతో మా వాళ్ళు కూడా చేసుకెళ్ళిపోయారు. సో రెండింటికి మీరు ఫైన్ వేసారు 6,000, దాని 10 టైమ్స్ వేసారు 60,000, అది ఫైన్ కట్టేస్తాం మేము ఆల్రెడీ, అది కట్టేస్తాం అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామన్నమాట ఆల్రెడీ పాత దాటికి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళు ఏ రేంజ్ అయినా తీసుకోవచ్చు. ఏమో డిసిప్లినరీ యాక్షన్ అనేది మంచిదే కదా, అన్ని డిసిప్లిన్లు ఉంటాయి, అది ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిందంటే పబ్లిక్ డయాలసిస్ పేషెంట్స్ నాతో చెప్పిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ వెంటనే మా అందరికి కొత్త పేషెంట్లు అందరూ ఇబ్బంది పడతారని ఒకటి రైజ్ చేసింది. నెక్స్ట్ మాకే మిగిలిన జబ్బులు వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఇక్కడ అయ్యేది ట్రీట్మెంట్, మరి దానికి ఏమవుతుందంటే అది నేను మాది పాత కేసులనే నేను కంప్లీట్ చేస్తాను, కొత్తది మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేసినప్పుడు మళ్ళీ అన్ని జరుగుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కీర్తి గారు వచ్చి చెప్పినప్పుడు కూడా ఏ పేషెంట్ కూడా పాత పేషెంట్ అందరికీ కంప్లీట్ గా డయాలసిస్ మనకి అన్ని కంప్లీట్ అయ్యి వెళ్తారు. ఈ కొత్త పేషెంట్స్ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మాది మళ్ళీ సస్పెన్షన్ తీసి మళ్ళీ మీరు ఇక్కడ అన్ని చేయొచ్చు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మా దగ్గర మళ్ళీ అన్ని జరుగుతాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని జబ్బులకి ఆరోగ్య సేవలు అందించబడితే ఆ పేషెంట్కి పూర్తి న్యాయం జరుగుతుంది అన్నమాట. లేకపోతే ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. మా హాస్పిటల్ నుంచి ఎప్పుడు కూడా ఈ మేము అంటే ఉన్న పేషెంట్స్ ని కంప్లీట్ చేయడమే కాకుండా ఎప్పుడు మమ్మల్ని ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పుడు నిర్వర్తించమని, మాకు ఏ డిపార్ట్మెంట్ నిర్వర్తించమని ఎప్పుడు చెప్పినా మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. మీకు ఓపెన్ గా చెప్తాను, ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి పేషెంట్స్. ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా మేనేజ్మెంట్ మనీ కలెక్ట్ చేసిందా? ఈ రోజు నేను చెప్తాను, ఓపెన్ ఛాలెంజ్. ఏ ఒక్క పేషెంట్ దగ్గర కూడా అసలు ప్యాకేజీలో పెట్టి చేయడం తప్పితే ప్యాకేజీ కాకుండా అడిషనల్ గా అమౌంట్ కట్టమని ఒక్క పేషెంట్ కూడా కలెక్ట్ చేయలేదు. ఒక పేషెంట్ కి ఒక రిపోర్ట్ లేదు, అందుకని దానికి 3,000. ఇంకొక దానికి ఏంటంటే ఒక కోడ్ లోనే చేసేయచ్చు, రెండో కోడ్ ఎంటర్ అవడం జరిగింది, దానికో 3,000. కానీ రెండు కూడా అక్కడ ప్యానల్ డాక్టర్ అప్రూవల్ ఇచ్చిందే. వాళ్ళు ఏంటంటే అతనికి బై మిస్టేక్ ఏంటంటే రెండింటికి అప్రూవల్ ఇచ్చేస్తాడు. మా వాడు కూడా ఏంటి అప్రూవల్ ఉన్నప్పటికీ టేకప్ చేసేస్తారు. అది దానికి రెండింటికి మేము చెప్పాం, ఆ రెండింటికి మేము ఫైన్ కడతాం. మా హాస్పిటల్ వరకే నేను చెప్పగలను. ఈ రెండు కూడా కోడ్ ఈ ఎంట్రీలో ఇష్యూస్ అవటం వల్ల ఇవి ఏంటంటే ఆ ఫైన్ వేయటం వరకు రీజనబుల్. అలాగే డిసిప్లినరీ యాక్షన్ అనేది ట్రస్ట్ ఏ ఎక్స్టెంట్ కైనా తీసుకోవచ్చు, అది రీజనబుల్లే. సస్పెన్షన్ కూడా రీజనబుల్లే, ఎందుకంటే వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ ఏ ఎక్స్టెంట్ తీసుకోవచ్చు, అది రీజనబుల్లే. కానీ మనకేంటంటే ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పేషెంట్స్ కి ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్ కి కొత్త పేషెంట్స్ కి తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళని ఇమీడియట్ గా ఎక్కడో చోట అకామిడేట్ చేయడం జరగడం కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు. మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరూ ప్రయత్నిస్తున్నారు కూడా. అది నాకు కూడా వాళ్ళు పాజిటివ్ గా చెప్పారు, ఇమీడియట్ గా అందరికీ జరిగేలా చూస్తామని. డయాలసిస్ పేషెంట్లకి ఎప్పుడు కూడా కాంప్లికేషన్లు వస్తే కనుక, ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకుందాం ఎవరికైనా, లేదు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ అనేది ఎంత ఇంపార్టెంట్, గుండెపోటు అనేది. గుండెపోటు వస్తే వెంటనే ఎమర్జెన్సీ ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే యాంజియోగ్రామ్ స్టెంట్లు చేయాలి, నెక్స్ట్ బైపాస్ సర్జరీ. మనకి చుట్టుపక్కల ఇప్పుడు 5 కాన్స్టిట్యున్సీల్లో మన దగ్గర ఒక్క చోటే ఇప్పుడు అన్నిటికీ కలిపి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు అన్ని సస్పెన్షన్లు ఉండటంతో నిన్న 5 హార్ట్ అటాక్ పేషెంట్లు వచ్చారు. వాళ్ళు ఆరోగ్యం లేదని చెప్పడంతో వాళ్ళు మనీ అడ్జస్ట్ చేసుకోలేరు కదా ఇమీడియట్ గా. ఎవరిని కూడా కాదనకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి అని వాళ్ళు తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకోవడం అలా జరిగింది అనమాట. 5 కూడా మళ్ళీ పేమెంట్ లో ప్రైవేట్ గా కన్వర్ట్ అయ్యారు. అంతా కూడా 5 కూడా ఆరోగ్యాలు అవ్వాల్సిన వాళ్ళు. ఆరోగ్యలో వాళ్ళకి ఎమర్జెన్సీ ఇంజెక్షన్ నుంచి, యాంజియోగ్రామ్ నుంచి, స్టెంట్ నుంచి, బైపాస్ సర్జరీ నుంచి, అంటే ₹1,00,000 ప్యాకేజీలో ఉన్న బైపాస్ సర్జరీ నుంచి అన్ని స్టెంట్లు ఉచితంగా అయ్యే అవకాశం పబ్లిక్ కోల్పోతారు కదా. ఒక డయాలసిస్ అనే కాకుండా ఇప్పుడు భీమవరంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చి ఇక్కడ టీము 3 కార్డియాలజిస్టులు ఉన్నారు. 24 గంటలు ఏ టైం అయినా సరే యాంజియోగ్రామ్ స్టెంట్ చేసే ఫెసిలిటీ ఉంది. అంటే వాళ్ళు ట్రస్ట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అనేవి అవి సంబంధించినవి కాదు. ట్రస్ట్ కమిటీ నుంచి డిసిప్లిన్ యాక్షన్ వచ్చేస్తుంది.
గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దీన్ని రివర్క్ చేయటం, మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవటం అన్ని జరుగుతాయి. అందుకే అందుకే నేను ఇమ్మీడియట్ గా మనం గ్రౌండ్ లెవెల్ లో ప్రాబ్లమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పడం జరిగింది. ఇది తెలియగానే ఇలా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని మళ్ళీ అన్ని ఇందులో ఇంపార్టెంట్ కావాల్సిన ఎమర్జెన్సీగా రావటం రివర్క్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అది అంటే రెగ్యులర్ గా అందరికీ వచ్చినట్టే జరుగుతుంది. అది ఇష్యూ కాదు. అది మాకు ఎప్పుడు ఇష్యూ కాదు. ఎప్పుడు రావాల్సింది అలా వాళ్ళు సిస్టమేటిక్ గా జరుగుతుంది అన్నమాట. అది అసలు ఇష్యూ కాదు. కొంతమంది వాళ్ళంతా కల్పాల్సి వచ్చారు. మీరేమో ఇప్పుడేమో కొత్త వాళ్ళకి వేసుకోవడం, పాత వాళ్ళకి వేసుకోవడం, కానీ వాళ్ళు ప్రత్యేకించి ఆర్మీ గారు దేవాలయం కానీ కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అనారోగ్యం. ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే కొత్త మనకి ప్రతి రోజు ఏంటంటే ఒక 5 నుంచి 6 వరకు కొత్త రిజిస్ట్రేషన్ అవ్వాలి. కొత్త రిజిస్ట్రేషన్ అవ్వడంతో ఈ కొత్త రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని తెలియటం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సైకిల్ కంప్లీట్ చేసుకున్నా మళ్ళీ రేపు ఎల్లుండో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్తదానికి రిజిస్టర్ చేసుకోవాలి. అది అవ్వదని ఉండటంతో వీళ్ళందరికీ ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తారని వచ్చింది అన్నమాట. నిన్న మా దగ్గర 45 కేసులు అయింది డయాలసిస్. నిన్న 45 కేసులు నిన్న డయాలసిస్ అయింది. పాత కేసులన్నీ నిన్న 45 చేసాం. ఎప్పుడు కూడా మనకి 13 కోట్ల దాకా 10 కోట్ల పైన ఉంటుంది. ఎప్పుడు అంటే ఒక డిసిప్లినరీ యాక్షన్ లో పార్ట్ అంతే. అంటే మళ్ళీ మేము కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ ఇలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని కమ్యూనికేట్ చేస్తాం. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 18 అయింది. నిన్న మార్నింగ్ 6 కి స్టార్ట్ అయ్యి 6 గంటలకు స్టార్ట్ అయ్యి 18 కేసులు అయింది. అంటే ఇంకొకటి ఏమైందంటే నైట్ కల్లా 40 దగ్గర మీకు చిన్న చిన్న ఇష్యూస్ కూడా తెలియాలి కదా. ఒక 12 మందిని పెడతాం అన్నమాట. 12 మందిని పెడితే ఇప్పుడు మనకు ఆరోగ్య తీస్తారనుకోండి, తీస్తే 12 మందిని ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేయలేం కదా. అందుకని ఏమంటామంటే ముందు ఒక 4 సరిపోతారు. కొత్త కేసులు తీసుకోవడానికి, పాత పంపించడానికి 4. కొత్త కేసులు తీసుకోవడానికి లేదు అంటే పాత డిశ్చార్జీలకు అవసరం ఉంటుంది. అందుకని ఒక 4 సరిపోతారని ప్లాన్ చేసుకుంటాం కదా. అలాగే ఏంటంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ఉన్నారనుకోండి, ఒక 20 మంది డయాలసిస్ టీం ఉంటారు. డయాలసిస్ టెక్నీషియన్స్, నర్సెస్ అవనివ్వండి, మొత్తం 20 మంది ఉంటారు. మనకి మొత్తం ఆరోగ్య తీసిన తర్వాత అంతమంది టీం అవసరం ఉండదు. అనేటప్పటికి వాళ్ళకి భయం ఉంటుంది. ఇంకెక్కడెక్కడ జాబ్ చూసుకోవాలని వాళ్ళు టెంపరీగా లీవ్ పెట్టి విజయవాడలోనో రాజమండ్రిలోనో జాబులు చూసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా. టెక్నీషియన్స్ అవైలబిలిటీని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మొత్తం అన్ని కొత్త పేషెంట్లు ఆపేయమని అసలు అన్ని డిపార్ట్మెంట్లు కూడా. నిన్న 5 హార్ట్ అటాక్ పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. కానీ ఆరోగ్యంలో జరగతే వాళ్ళకి ప్రైవేట్ గా 5 చేయించుకున్నారు అనమాట. అంతమించి ఇష్యూస్ అంటే అవన్నీ రెగ్యులర్ గా ప్రాసెస్ అంతే.